కేటీవీఆర్కే న్యూస్ కి స్వాగతం. బహుజన్ సమాజ్ పార్టీ 135వ అంబేద్కర్ జయంతోత్సవాలు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ ఐఎల్టీడీ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. జిల్లా అధ్యక్షుడు పట్నాల్ విజయ్ కుమార్ సారథ్యంలో ఫ్రూట్స్, స్వీట్లు, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి రోజునే బహుజన్ సమాజ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం గర్వకారణమని తెలిపారు. డాక్టర్ అంబేద్కర్ ఆశ సాధనకే బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పడిందని, ఆయన చూపిన మార్గంలోనే పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు. భారత రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను యువత తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజంలో సమానత్వం, న్యాయం సాధించడానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ రాజేష్ కుమార్, కొండపల్లి సూరిబాబు, అంగడి వంశీ, కొత్తపల్లి శేఖర్, నెల్లి సుబ్బారావు, సుధీర్, మోకాను బాల, కె విశ్వ కళ్యాణ్, పల్లవి తదితరులు అంబేద్కర్ యూత్, ఏపీ పని యూత్ సభ్యులు పాల్గొన్నారు. जोहार बाबा साहब अंबेडकर, जोहार बाबा साहब अंबेडकर, जय भीम, जय भीम, जय भीम, భారతదేశము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఒక కులపక్ష నాయకుడిగా చూడడం అనేది మరి విచారకరము. అయితే సామాజిక, ఆర్థికంగా గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన యొక్క విగ్రహాన్ని పెట్టడమే కాకుండా ఇంగ్లాండ్ నుంచి జర్మనీ వరకు కూడా మరి ఆయన విగ్రహాన్ని పెట్టి ఆయన యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రపంచానికే ఆయన లెజెండ్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మరి పరిశుద్ధ గ్రంథం ప్రకారం కూడా మరి ఇశ్రాయేలును మోషే విడిపించినట్టు భారతదేశంలో దళితులను విడిపించినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కనుక అనేక మంది, అనేక దేశాలు ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఇంచుమించుగా 1935వ సంవత్సరం లెక్కల ప్రకారము అప్పుడే ఆయన అంతకంటే ముందుగా 2025కు ఒక ప్రణాళిక వేసినటువంటి గొప్ప విద్యావేత్త. కనుక ఆయన జ్ఞానాన్ని అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. కనుక అలాంటి నాయకుడు
మరి మన యొక్క దేశంలో ఆయనకు ముందు లేడు, తర్వాత లేడు అనే విషయాన్ని ధైర్యంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కనుక ఆయన రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు గుర్తించి మరి ఎంతో కొనియాడుతున్నాయి. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. హలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మన ఆల్కట్ గార్డెన్ ప్రజలకు అలాగే తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు అందరూ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన జైభీం తెలియజేస్తున్నాను. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మరో ఘటన ఉంది. అది ఏంటంటే మానిశ్రీ కాంశీరామ్ గారు స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీకి కూడా ఈ రోజే ఏర్పడ్డారు. అది చాలా గర్వించగలిగిన రోజు. ఎందుకంటే అంబేద్కర్కి ఏదైతే ఇష్టమో బ్లూ కలర్ కానీ అలాగే ఏ గుర్తు అయితే ఇష్టమో ఏను గుర్తు ఆ రెండిట్లతో ఆయన స్థాపించిన పార్టీ కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు ఏర్పడడం వల్ల తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు అలాగే అంబేద్కరిస్టులకు బిఎస్పి కార్యకర్తలకు ఇలాగే బుద్ధిస్టులు అందరూ కూడా ముందుగా అంబేద్కర్ ఆల్కట్ గార్డెన్ అంబేద్కర్ తరపున బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడికి పత్తల విజయ ప్రజలందరికీ కూడా ముందుగా నా జైబులు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం భారత రాజ్యాంగంపై దాడి జరుగుతుంది. ఈ దాడిని మనం ఎదుర్కోవాలి. ఎందుకంటే దాడిని కంపల్సరిగా మనం ఎదుర్కోవాలి. ఎందుచేతంటే ఈరోజు ప్రపంచంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఘనంగా జరుగుతుంది, భారతదేశంలో కూడా జరుగుతుంది. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి ఆంక్షలు పెడుతున్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆంక్షలు అంటే వెళ్ళి డిఎస్పితో మాట్లాడితే, కాదు విజయ్ కుమార్ గారు ఈ పరిస్థితులు బాగలేదు, డీజేలు వద్దు, లేకపోతే తీన్మార్లు వద్దు, జుబ్బలు వేయొద్దు, ఎక్కువ మందితో చేయొద్దు, ఇలాంటి ఆంక్షలను చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎప్పుడు లేని ఆంక్షలు ఇప్పుడేంటండి అంటే అది గవర్నమెంట్ ఆదేశాలు అంటున్నారు. అదే నేను ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మీకు అందరికి చెప్తున్నాను, భారత రాజ్యాంగంపై దాడి అని ఎందుకు చెప్తానంటే ఇది నిజంగానే దాడి. ఏం చేద్దంటే మన యువత డిగ్రీల వరకు చదువుతున్నారు, అలాగే కలెక్టర్లు అవుతున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు, తర్వాత క్లాస్ 4 అవుతున్నారు, ఐఏపీఎస్ అవుతున్నారు. అది కేవలం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆయన కల్పించిన రిజర్వేషన్ ద్వారా. కానీ ఆ చదవడంతో పాటు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా చదవాలి. మన చదువుకి విలువ దక్కాలంటే అంబేద్కర్ని కూడా చదివినప్పుడే దానికి మనకి గుర్తింపు వస్తుంది. దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ మేధావుతనం మనకు తెలుస్తుంది. అంతే తప్ప మన రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు సంపాదించేసాం, లేదంటే మన రిజర్వేషన్ ద్వారా మన ఎమ్మెల్యేలు అయిపోయాం, రిజర్వేషన్ ద్వారా ఎంపీటీసీలు అయిపోయాం అనుకోవడం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చదివినప్పుడే దానికి మనకు గుర్తింపు వస్తుంది. ఆయన ఏం చేశాడు, ఆయన మన కోసం ఏం చేశాడు అనేది గుర్తు. ఆయన మన కోసం నలుగురు పిల్లలను పోగొట్టుకున్నాడు. మన యువత అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక తల్లి నైట్ టైం 10 గంటలు దాటితే కొడుకు ఇంటికి రాకపోతే కలగలాడిపోతున్న ఇంటికి 10 సార్లు ఫోన్ చేస్తారు, ఇంటికి రాలేదు ఏంటి అనేది. అలాంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన భార్య రమాబాయి కూడా నలుగురు పిల్లలను పోగొట్టుకుని మన ఉద్యమానికి పునాది పోసారు. మన కోసం ఆయన అన్ని సర్వస్వం అన్ని కోల్పోయి మన కోసం హక్కులు కానీ మన మత స్వేచ్ఛ కానీ లేకపోతే మాట్లాడే హక్కు కానీ లేడీస్కి ఆస్తి హక్కు కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి బాబా అంబేద్కర్ చాలా మనకి నిలబెడితే ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే రకరకాలుగా అలవాట్లకి బానిస అవి మనమే కించపరిశీలిగా వ్యవస్తున్నాం. మరి ముఖ్యంగా యువత ఎట్టి పరిస్థితుల్లో మనం ముందుకు రావాలి. ఎందుకంటే పెద్దలు వయసు అయిపోయింది, మాకు మోసి మా మెడలు కూడా వాసిపోయాయి. ఇంకెందుకంటే ఎట్టి పరిస్థితుల్లో యువత ఈ కార్యక్రమాలు ముందు తీసుకుని నడిపించాలి. ప్రతిసారి ఒకరు చేయడం కాకుండా యువత కంపల్సరిగా ఈ కార్యక్రమాలని
ముందుకు తీసుకుని నడిపించాలని చెప్తూ ఈరోజు దండల కార్యక్రమం ఉంటుంది. వచ్చి లక్షవారం పిల్లలకి ఆటల పోటీలు ఉంటాయి. అలాగే శుక్రవారం మహిళలంతా కూడా ముగ్గులు పోటీ ఉంటుంది. అలాగే శనివారం కార్యక్రమాలు ఇక్కడ సాయంత్రం అన్న సంతర్పణ కార్యక్రమం ఉన్నది. అంబేద్కర్ భోజనం పేటలో వాళ్ళందరూ కూడా అంబేద్కర్ భోజనం పెట్టదలుచుకున్నాం ఈసారి. అందువల్ల ఈ కార్యక్రమాలు కూడా పేటలో ఉన్న మహిళలు, యువత, పెద్దలు అందరూ కూడా వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాలు కూడా జయప్రదం చేయవచ్చుగా ముందు మీ అందరిని ఐదుగురి గ్రామస్తులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై భీమ్.